ఏవండి, ఏమిటి? 10 ఏళ్లు కష్టపడి పొదుపు చేసిన డబ్బుతో కొన్న ఇంటి స్థలం ఇప్పుడు అబ్బాయి పై చదువులకని బ్యాంక్లో తనఖా పెట్టడం అవసరమా? మరేం చేస్తాం? వాడిని విదేశీ చదువులకు పంపించాలాయే. మనకి వేరే ఆదాయ మార్గం లేదాయే. అయినా మనం సంపాదించిన ఆస్తి, ఒక్కగానొక్క కొడుకు. వాడికి కాక ఇంకెవరికి? ఇన్నాళ్ల ఉద్యోగంతో కొన్న ఆస్తి ఈ 500 గజాలు. అది వాడి చదువు కోసం ఉపయోగపడుతుందంటే సంతోషమే కదా. అవును, అలాగే కానివ్వండి. బ్యాంక్కి టైం అవుతుంది. ఇవి తీసుకొని వెళ్ళి లోన్ ప్రాసెస్ చేయించండి. మరి వస్తాను. అలాగే. ఈ స్థలం 2004లో కొన్నారా? అవును సార్. అప్పటికి ఇప్పటికీ మార్కెట్ రేటు బాగానే పెరిగింది సార్. ఓకే, కానీ ఈ స్థలం పైన రుణం ఇవ్వడం కుదరదు. అదేంటి సార్ అలాగంటారు? ప్లాట్ పేపర్లన్నీ బాగానే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది. కానీ మీ స్థలం హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లోంది కాదు, ప్రైవేట్ వ్యక్తులు చేసిన లేఅవుట్లో ఉంది. కనుక మీ ప్లాట్పై రుణం ఏ బ్యాంకులోనూ ఇవ్వరు. సారీ సత్యం గారు. అంటే ఇప్పుడు మా బాబు పై చదువులు ఆగిపోవాల్సిందేనా? మీరు తెలుసో తెలియకో తప్పు చేశారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భూములు ఇళ్ల స్థలాలు కొనాలి అనుకుంటే హెచ్ఎండిఏ పూర్తిస్థాయి అప్రూవ్డ్ లేదా జీహెచ్ఎంసి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనాలి. అది మీ భవితకు బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది గ్రామ పంచాయతీ ఆమోదం ఉందని పాత తేదీలలో తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాలు అమ్ముతున్నారు. వాస్తవానికి హెచ్ఎండిఏ గాని, డిటిసిపి గాని, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గాని టెక్నికల్ అప్రూవల్ ఇచ్చిన వాటికి మాత్రమే గ్రామ పంచాయతీలలో అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లలోనే ప్లాట్లు కొనండి. మీ డబ్బుకు పూర్తి భద్రత కల్పించుకోండి.